చక్కగా పాకుతుంది, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. బుడంకాయలు అంటారా, సీజన్తో సంబంధం లేకుండా కాసేస్తున్నాయి ఇప్పుడు. పాలకూర, టమాటాలు అన్నీ బాగానే వస్తాయండి. ఏం కాయలో తెలియట్లేదు నాకు. పర్ఫెక్ట్గా అట్లా ఫ్లవర్ షేప్. అమ్మ ఎరగమాకండి, కొంచెం పర్వాలా. ఇట్లా కొంచెం ఇలా టచ్ చేస్తే ఏంటంటే ప్రాజెక్ట్ పీకడం అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మనకి ఎన్ని పనులు చేసినా కానీ పైకి వచ్చి మన తోట చూసుకుని ఏమన్నా ఒకటో అర కాయలు కాస్తే అవి చూసుకున్నప్పుడున్న సంతోషం వేరే వేటిల్లోనూ ఉండదు కదా. గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ అనుభవించే ఫీలింగే ఇది. ఇవాళైతే తోటకు వచ్చానండి. ఇంకా ఇప్పుడే మనం పెట్టిన మొక్కలన్నీ కొంచెం సెటరేట్ అవుతున్నాయి. కాకపోతే ఎరువు వేసాం కదండి, అది మళ్ళీ అడుగుతుంది అనమాట ఇమ్మీడియట్గా. మొక్కలు ఇంకొంచెం మనం బలం ఇవ్వాలి, బూస్టప్ ఇవ్వాలి అని అనిపిస్తుంది చూస్తుంటే. ఇవాళైతే ఏమి ఎరువు తేలేదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి చూపిస్తాను ఏమేస్తున్నాను ఏంటనేది. ఇప్పుడైతే అసలు చెర్రీ టొమాటో మొక్కలు కూడా ఏంటంటే మొత్తం వచ్చినాయి అన్నీ తీస్తాం కదండి, ఇవి కూడా లేకుండా అయిపోయినాయి. అసలు ఇప్పుడైతే కొన్ని వేల మొక్కలు, వందలు కాదు వేల మొక్కలు టమాటాలు మొలుసుంటాయి. ఇగోండి చూడండి, ఎక్కడ చూసినా అట్లా కుప్పలు కుప్పలు తీసేయడమే అవుతుంది. ఇప్పుడు అవన్నీ నేనేం చేస్తాను చెప్పండి, ఉంచుకుని కూడా అట్లా ప్రతి కుండీలోనూ ఎక్కడ చూసినా ఇబ్బడి ముబ్బడిగా అంటారు చూడండి, ఆ టైప్లో టమాటా మొక్కలు వచ్చినాయి. దాంతోపాటు గడ్డి కూడా మొలిసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చెక్ చేసి తీసుకోపోయామంటే మళ్ళీ మొత్తం ఆగమైపోద్ది. ఇప్పుడైతే ముందు హార్వెస్ట్ చేసేస్తానండి ఫటాఫట్. ఇవాళ కొంచెం లేట్ అయినా ఆ చిన్న చిన్న పనులన్నీ చేసుకుని అప్పుడు వెళ్తాను. సో ఈ మధ్య కొంచెం మ్యాక్సిమం రోజు వస్తానని చెప్పాను కానీ ఆల్టర్నేట్ డేస్ అయినా కానీ వచ్చి చూసుకుంటున్నాను. సో టమాటా మొక్కలు అయితే మాత్రం ఇదిగోండి ఎప్పటికప్పుడు ఈ ఆకులు, పండు ఆకులు ఇవన్నీ తీసేసుకుంటూ ఉండాలి. ఈ చెర్రీ మొక్క చక్కగా పాకుతుంది, ఎక్కడికి వెళ్తుందో చూద్దాం రండి. ఇంకా ఇది మళ్ళీ చిగురు వచ్చింది చక్కగా. ఈ దోస తీగ కూడా పాకేస్తుంది. ఇది ఏం దోస చెప్పాను కదా మొన్న, ఇవ్వండి ఇవి బుడంకాయలు అంటారా. ఇది ట్రై చేస్తున్నానండి, ఎంత పొడుగు పెరుగుద్దో చెక్ చేద్దాము, పైకి ఎక్కుద్దేమో చూద్దాము. ఇవి పింక్ కలర్లో వస్తున్నాయి అన్నమాట టమాటోస్, బాగున్నాయి. నాకైతే అండి ఇదిగోండి ఈ క్యాబేజీలు కాయడమేమో కానీ తోటలోకి వచ్చినప్పుడు ఇవి ఇలా చూసుకుంటే భలే ఉందండి చక్కగా. మొన్న పెట్టిన టమాటా మొక్కలన్నీ ఇవ్వండి ఇట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. నేతి బీరకాయలు కాసినాయి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ మనకి కార్తీక మాసంలో ఎక్కువ కాస్తాయి. ఇప్పుడు చలికాలం అంతా కూడా కాస్తాయి అనుకోండి, సీజన్తో సంబంధం లేకుండా కాసేస్తున్నాయి. ఇప్పుడు మనం పెట్టిన బీర తీగలు అవి కూడా మారాకులు వచ్చి బాగున్నాయండి. ఇవ్వండి ఇవి నేతి బీరకాయలు, తెల్లవి ఉంటాయి కదా అవి. కొంచెం పెద్దవి అవుతాయేమో కానీ కోసేస్తున్నాను. ఇంకొకటి ఉంది అక్కడ, ఇది ఇంకొంచెం పెద్దది అవుద్దండి. పాలకూర ఉంది. ఇంతకుముందు పాలకూర కూడా ఎంత పాలకూర కోసేవాళ్ళం అండి. పాలకూర కూడా ఇప్పుడు మొత్తం వర్షాలకి తుడిచిపెట్టుకుపోయినాయి. మళ్ళీ అక్కడొక మొక్క బతుకున్నాయి. ఇట్లా చుట్టూతో చిగురు వస్తుంది. ఎప్పుడు కోసుకుంటూ ఉంటేనే మనకు మళ్ళీ చిగురు వస్తుంది. ఈ చుట్టూత ఇది కూడా తీసేయచ్చు. ఏం లేదండి, అక్కడొక మొక్క బతుకున్నా మనకి సరిపడా వచ్చేస్తుంది. నాకు 4-5 మొక్కలు ఉన్నాయి. చక్క వారానికి ఒక 2 సార్లుగా కోసుకోవచ్చు అన్నమాట. ఈ చలికాలం అండి పరాటాలు అట్లా చేసుకుంటే బాగుంటాయి కదా, ఏదైనా వేడివేడిగా. సో అట్లా వాడుకోవచ్చు. కర్రీస్ అని కాకపోయినా పప్పు కూరలో వేస్తే అట్లా తినబుద్ది అయ్యేది ఈ టైంలో.
చపాతీల్లోకి పిండి కలిపేటప్పుడే సన్నగా చాప్ చేసేసేసుకుంటే బాగుంటుంది. బాయిల్ కూడా చేయాల్సిన పని లేదు. పాలకూర వాసన నచ్చని వాళ్ళు అంటారా, వాళ్ళు ఏంటంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేసి తీసేసి అప్పుడు చాప్ చేసేయండి. పేస్ట్ ఏం చేయాల్సిన పని లేదు, చాప్ చేసేసుకోవచ్చు. ఇది ఏదో టమాటో అని ఇచ్చారు, కేజీ టమాటోనో సంథింగ్, పావు టమాటోనో మరి ఏదో టమాటో అని చెప్పి ఇవి నేను ఆ మధ్య ఆన్లైన్లో తెప్పించాను కదండి, దానిలో వచ్చిన ఒక రెండు మొక్కలు అన్నమాట. ఇదేంటంటే చక్కకాయ మంచిగా వచ్చింది. కాకపోతే చూడడానికి ఇది సన్నగా బాగుంది కానండి, గట్టిగా ఉంది. సలాడ్స్లో వాటిలో బాగుంటుందేమో కానీ మరి కూరకి ఎట్లా ఉంటుందో తెలియదు, అంటే ముక్క మెత్తబడుద్దో లేదో తెలియదు. ఇలా సాలడ్స్లో తింటా బాగుంటుందేమో అనిపిస్తుంది చూడడానికి. విత్తనం అయితే సేవ్ చేస్తా. అది ఇవి అయితే మాత్రం అండి అసలు ఏం కాయలో తెలియట్లేదు నాకు. అప్పుడు తెప్పించి పెట్టాను కానీ మొత్తం అన్ని గింజలు సేవ్ చేస్తా. ఇప్పుడైతే ఇంకా ఈ సీజన్కి గింజలతో సరిపెట్టుకోవటమే అనిపిస్తుంది అనమాట. పెద్దగా కాపు అయితే రాలేదండి. మరి నేను వీడియోస్లో చూసినప్పుడు బాగా గుత్తులు కాసినాయి, ఎవరికి కాసినా కానీ ఆ వెల్వెట్ బీన్స్ కానీ ఇవన్నీ, కానీ మనకి ఒక మాదిరి కాసినాయి. ఈ ఇయర్కి విత్తనం సేవ్ చేసుకోవడం మాత్రమే అనమాట. దొండకాయలు ఉన్నాయి కొన్ని, ఎక్కాలండి, ఎక్కిపోయాలి. అసలు క్యాబేజీ చూసారా అండి ఎంత బాగుందో, పువ్వు అంటే పర్ఫెక్ట్గా అట్లా ఫ్లవర్ షేప్లో భలే ఉంది కదా. బొకే పని లేకుండా ఎవరికన్నా పట్టుకెళ్ళి అలా గిఫ్ట్ ఇచ్చేయచ్చు అనమాట, భలే ఉంది. అమ్మ ఎరగమాకండి. దొండకాయలు అయితే విపరీతంగా ఏమి రావట్లేదండి. ఒక రెండు సార్లు కోస్తే అప్పుడు కూరకు సరిపోతున్నాయి అనమాట. ఎక్కువ అయితే రావట్లేదు. ఇదంతా తీగ ఎండిపోయింది. కొంచెం ఒకసారి మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసి ఈ కటింగ్స్ అన్నీ ఇట్లా ఎండిపోయినవన్నీ కట్ చేసుకుని బాగా చేస్తే అప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. మొన్న అన్నీ చేసాం కానండి, ఆ రోజు ఈ చిన్న పనులు అవ్వలేదు. ఎవరినన్నా మనం పనికి పెట్టుకుంటే వాళ్ళు చేయరండి ఇట్లాంటి చిన్న పనులు. వాళ్ళు ఏంటంటే బండగా మట్టి కదిలిచ్చే పనులు ఆ టైప్ అయితే చేస్తారు, కానీ చేయరు. నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇగోండి ఓ 1/2 కేజీ ఉంటాయేమోలేండి, ఎన్ని వస్తాయి దొండకాయలు. ఈ చిక్కుడుకాయలు మాత్రం నిరుత్సాహపరచుకోకుండా ఎప్పుడు కాస్తూనే ఉంటున్నాయి మనకి. కొన్ని లేతగా ఉన్నాయి కానీ అసలు పచ్చగా ఉన్నాయి. మొన్న ఎరువేసాం కదా, కొంచెం పర్వాలా బాగానే వస్తున్నాయి అన్నమాట. ఈ విత్తనాలు అయితే చాలానే సేవ్ చేసి పెట్టానండి. లాస్ట్ ఇయర్ తెలుసు కదా ఎన్ని కాయలు కోసామో. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇట్లా చిగురు ఇప్పుడిప్పుడే వస్తుంది. క్యాలీఫ్లవర్ ఇట్లా సైడ్ వచ్చిన మొక్కలు పెడతానని చెప్పాను కదండి, ఇవి బాగానే పెరుగుతున్నాయి. మరి చూడాలి ఎట్లా ఉంటాయి ఏంటనేది. క్యాబేజీ అయితే మాత్రం ఇదిగోండి ఈ స్టేజ్లో ఉంది. ఇంకొక వారం 10 రోజులు పట్టొచ్చేమో. అసలు ఈ మొక్కలు చూసారా అండి, తీయడానికేమో ప్రాణం ఒప్పదు, ఉంచితేనేమో తోట పనికి రాదు. ఏం చేయాలంటారు? అసలు ఎట్లా ఉన్నాయో చూడండి. అసలు నారు పోసినట్టే అనమాట. ఈ కాయలు రాలి పడిపోతూ ఉంటాయి కదా, ఏం చేసేది ఏం లేదు. కొంచెం గుండెని దిట్టవు చేసుకొని తీసేయడమే. బాధ అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. ఏ మొక్కలు మళ్ళీ మనం అవసరమయ్యేమో కొనుక్కుంటున్నాము, అవి వేరే విత్తనం వేరే అయినా కానీ కొంటున్నాం కదండి. ఇప్పుడేమో మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుందనండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది పిందున్న కాయ మనకి ఫీమేల్ ఫ్లవర్ అనమాట. అంటే ఇది మన కాయలాగా వస్తుంది. ఇది వచ్చేసరికి మేల్ ఫ్లవర్. దీన్ని మనము పాలినేట్ చేసుకోవచ్చు అనమాట, ఇట్లా హ్యాండ్ పాలినేషన్. ఈ పువ్వుకి మధ్య భాగంలో మనం దీన్ని, ఇంకా ఇది పువ్వు ఓపెన్ అవ్వలేదు, ఇట్లా కొంచెం ఇలా టచ్ చేస్తే ఏంటంటే ఈ పాలిన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి దాని మీద పడి, పుప్పొడి అంటాం కదా, దాని మీద పడి చక్కగా మనకి అది కాయలాగా డెవలప్ అవుతుంది. లేదు అంటే కనుక పాలినేషన్ జరగలేదు అనుకోండి, మనకి అది పిందె వేస్ట్ అయిపోతుంది. యూజువల్గా మనం ఇప్పుడు తోటల్లో వాటిల్లో ఎవరు ఇట్లా చేయరండి. తోటల్లో ఏంటంటే పక్షులు ఉంటాయి, చిన్న బీస్ ఉంటాయి, ఇట్లా అవి ఈ పని చేస్తాయి అన్నమాట. దీని మీద వాళ్ళు వెళ్ళి మళ్ళీ దాని మీద వాడటం అట్లా చేస్తే ఆటోమేటిక్గా మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. సో ఇట్లా మనకు వచ్చిన పిందల్లా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లా హ్యాండ్ పాలినేషన్ చేసుకోవచ్చు అన్నమాట. పచ్చిమిర్చి చెట్లు కొంచెం మంచిగా ఉన్నాయి అనుకున్నాను, కానీ మళ్ళీ వీటికైతే మాత్రం బలము
మళ్ళీ వేయాలండి. నీళ్ళు ఎక్కువ పోసినా కానీ పూత మీద ఉన్నప్పుడు ఏంటంటే పూత రాలిపోతుంది. జస్ట్ తేమ ఉండేటట్టు చూసుకోవాలండి. అదేదో ప్రాజెక్ట్ లాగా నీళ్ళకి అసలు రోజు ప్రాజెక్ట్ వాటరింగ్ లాగా నీళ్ళు కొట్టేసేయకూడదు. అది పూత మీద ఉండేటప్పుడైనా ఎప్పుడైనా కానీ తేమ ఉండాలండి, అంతే. మాయిశ్చర్ ఉండాలి కానీ ఇట్లా మనం మట్టిని ఇట్లా పట్టుకుంటే ముద్దెల్లా అయిపోకూడదు. ఇలా మళ్ళీ ఓపెన్ చేస్తే లూజ్గా పడిపోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇంకో బీరకాయ ఉంది, ఇది కూడా కోసేస్తున్నాను. అదొక టైపు, ఇదొక టైప్ అండి. ఈ వంగపాదు ఇప్పుడే ఇదిగోండి ఒకసారి దగ్గరికి చూడండి, మొత్తం పూత ఇట్లా పూత మీద ఉందన్నమాట. ఆల్రెడీ చెప్పున్నాను, ఒకవేళ చూడకపోతే కనుక వంగపాదులైనా పచ్చిమిర్చి అయినా దేనికైనా పూత పింద నిలవాలి అంటే మనకి కొంచెం ఆ పుల్ల మజ్జిగలో ఇంగు వేసిన కలిపిన ద్రావణాన్ని కొంచెం పలుచగా చేసేసుకుని దాన్ని వడకట్టుకుని స్ప్రే చేసుకున్నా, లేదు అంటే కొంచెం ఇట్లా చేతితోటి చిలకరించినా కానీ పూత రాలిపోకుండా ఉంటుందండి. అది మొక్క మొదట్లో కూడా పోయొచ్చు, మీరు మొదట్లో పోసినా కూడా మంచిదే, మొదట్లో పోసినా కూడా బాగా వస్తుంది. కానీ మనకేంటంటే పైన స్ప్రేయింగ్ వలన ఏంటంటే ఆకు ముడత పోతుంది, పూత రాలకుండా ఉంటుంది. ఈ టమాటాలు ఏంటో ఇట్లా ఒకటి ఆరా కోసుకోవాల్సి వస్తుంది, అలా అనిపిస్తుంది నాకైతే కోసినప్పుడల్లా. ఇవాళ కొంచెం ఒక ½ కేజీ దాకా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ఎంత రేటు ఉన్నాయి అనేది కాదండి, అవి పక్కన పెడితే ఎంత రేటు ఉన్నా తప్పదనుకోండి, తింటాం కదా. కానీ ఇట్లా మనం పండించి తినటం అలవాటు అయిపోయినాక మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటే ఎందుకో అది ఆ టేస్ట్ ఇది అవ్వట్లేదు అనమాట, సెట్ అవ్వట్లేదు. పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం అన్నీ ఇట్లా అయిపోయినాయి పండిపోయినట్టుగా. ఇలా ఒక్కసారి మళ్ళీ కట్ చేసేసుకుని కొంచెం మట్టి కదిలిచ్చి ఎరువేసేటప్పుడు అండి కంపల్సరీ మట్టి బాగా లూజ్ చేసుకుని అప్పుడు వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి ఒకటి మళ్ళీ చెప్తున్నాను అనుకోండి, ఎవరైనా ఒక్కళ్ళైనా కొత్తగా చూసేవాళ్ళు ఒక్కళ్ళకి తెలిసినా కానీ మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో రిపీట్ చేస్తుంటాను. పచ్చిమిర్చి ఒకటి, ఆకుకూరలు ఒకటి, కనీసం పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ మందులు స్ప్రే చేసేది వీటికే. సో ఇగోండి అంతా చక్కగా పూత పింద మీద ఉంది. మనం పెట్టిన టమాటాలన్నీ బాగానే వస్తాయండి. కాకపోతే ఆకు ఇదిగోండి ఏదన్నా మీకు ఇట్లా అనిపిస్తే కనుక అవి కట్ చేసి తీసేసేయండి అంతే. ఎక్కువ ప్రతిసారి మనం ఏమి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి అట్లా ఏం లేదు. కొంచెం ఎక్కడన్నా ఒక మొక్క కనిపిస్తే పెయిన్ కానీ ఏదన్నా అప్పుడు స్ప్రే చేయండి తప్పించి ఊరికే అవసరం లేదు. అట్లా మనం కూడా కొంచెం చేతితోటి తీసుకోగలిగినంత మట్టికి చేతితోటి నీట్గా చేసేసుకుంటూ ఉంటే మెయిన్ మంచిగా ఉంటాయి అన్నమాట మొక్కలు. స్టార్టింగ్ స్టేజ్లోనే చేసుకుంటే ఇట్లా తీగ టమాటో అంటాను కదా నేను ఎప్పుడు, అవి అక్కడొకటి ఇవే అప్పుడు పడిమలిసినవి కొంచెం వీటికి సపోర్ట్ ఇవ్వటం మూలంగా కొన్ని ఈ కాయలే కాస్తున్నాయండి. ఇదైతే మాత్రం అసలు టేస్ట్ ఎంత బాగుంటాయో. మెయిన్ ఏంటంటే అసలు ఇట్లా మనం గ్యాస్ మీద పెట్టాము అంటే అలా వేడి తగిలితే చాలు స్కిన్ మెత్తగా అయిపోద్ది అనమాట, అంత బాగుంటాయి. మళ్ళీ మొదట్లో బోళ్ళన్ని కుప్పలు మొక్కలు మొలిసి ఉన్నాయి అనుకోండి మనం పెట్టాలే. కానీ ఇది ఎప్పటికప్పుడు ఒకవేళ ఇది పాడైపోయిందని ఏం తీసేయద్దు, మనం కొంచెం దాన్ని ట్రిమ్ చేసుకుని మళ్ళీ మట్టి కదిలిచ్చి ఎరువేసాం అనుకోండి పక్క నుంచి మళ్ళీ ఇట్లా చిగుర్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పాలకూర ముదిరిపోతే ఇట్లాంటి కాడలు అయితే ఏం పడేయకండి, మంచి ఫైబర్ ఉంటుంది. చక్కగా ఈ ఆలు కర్రీల్లో అట్లా వేసుకోండి, ఎగ్ కర్రీస్లో దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకుని వాడుకునే దాంట్లో దేంట్లోకైనా ఉల్లిపాయ మగ్గినాక మనం ఈ కాడలు వేసేసుకోవచ్చు అనమాట. యూజువల్గా ప్రాజెక్ట్ ఏముంటుంది మనకి ఎప్పుడు గార్డెన్లో మొక్కలు మట్టి కదిలించాలి, ఇంకేదో ఎరువేయాలి అట్లా ఉంటుంది కదా. వాళ్ళ ప్రాజెక్ట్ పీకడం అనమాట. అన్ని మొక్కలన్నిటినీ టమాటా మొక్కలు ఎక్కడికక్కడ ఇదిగోండి కాయబడిన షేపులోనే అట్ట మొలిసిపోయినాయి కుప్పలు తీసేయాలి ఇప్పుడు అవన్నీ. ఇంక ఈ పాలకూర కూడా గుండు చేసేద్దామండి. ఇవ్వండి కొంచెమే ఉన్నాయి అనేమి నిరుత్సాహం లేదండి, చక్కగా హ్యాపీగా 4 రోజులకి 3 రోజులకి అయితే మాత్రం కూర వెళ్ళిపోతుంది. పప్పు, ఆకుకూర, దొండకాయ వేపుడు, టమాటో పప్పు, టమాటో పచ్చడి, బీరకాయ పచ్చడి, వంకాయ కొంచెం అయినా కానీ లోపల ఇంకో 2 కాయలు వస్తాయి అనుకోండి,
అట్లా మనిషి ఆశాజీవి అనడానికి నిదర్శనం అనమాట ఇది. ఇవాళ ఇన్నే కాసినాయి కదా అని నిరుత్సాహపడాల్సిన పని లేదు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఇట్లా మనం రోజు ఒకటి కొత్తగా తోటలోకి వస్తే మట్టికి అహో ఇవాళ ఇది ఇలా చేయటం మూలంగా ఇలా జరిగిందా, నెక్స్ట్ టైం ఇది చేయకుండా ఉంటాము. అలా మనకు మనం రోజు లెసన్గా అనిపిస్తుంది నేర్చుకోవడానికి. మన మిద్దె తోట ఒక ప్రయోగశాల అనుకోవచ్చు అనమాట. అట్లా ఈ రోజుకి కోసిన కూరగాయలు అయితే ఇవ్వండి. మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.